అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్, కో-ప్రెజెంటెడ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, పవర్డ్ బై హిందుస్థాన్ ఇడ్లీ రవ్వ మరియు మినపగుళ్ళు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ అరుణ్ ఐస్ క్రీమ్స్. ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ చిచ్చర పిడుగులు అందరినీ చూద్దామని నేను, నాతో పాటు జీ తెలుగు ప్రేక్షకులు అందరూ వెయిటింగ్. కాబట్టి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్ మీ వెల్కమ్ ఆ డ్రామా జూనియర్ సీజన్ 1, 2, 3 పిల్లలు. హార్టీ వెల్కమ్, హార్టీ వెల్కమ్ మదర్. సో చాలా క్రూషియల్ మూమెంట్ ఇప్పుడు మా డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ లో, ఎందుకంటే క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టేశాం. కాబట్టి ఇట్ ఇస్ టైమ్ టు స్టార్ట్ క్వార్టర్ ఫినాలే. It's time to welcome our lovely judges, Ali garu, Anusya garu and Omkar garu. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్. సో అలీ గారు, చిన్న కంప్లైంట్ ఉంది అలీ గారు. షో బిగినింగ్ లో అంటే మీరు రాకంటే ముందు ప్రతిసారి వస్తాను, వాళ్ళకి హాయ్ చెప్తాను. ఈ మమ్మీలు ఉన్నారు కదా, వీళ్ళకి చెప్పినప్పుడు అలీ గారు చెప్తేనే హాయ్ చెప్తాం, లేకపోతే చెప్పం అని అంటున్నారు. కావాలంటే పిల్లల్ని అడగండి, వస్తుందారా? ఏదో ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ పిల్లలు, ఇప్పటి వరకు అయితే సీజన్ 2 బెస్ట్ లో లీడింగ్ లో ఉంది. మరి ఆ సీజన్ 2 ని ఓడించగలదా మరి సీజన్ 1 అండ్ సీజన్ 3 అనేది చూడాలి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్, థ్యాంక్ యూ. సో మా జడ్జెస్ కూడా వచ్చేసారు కాబట్టి, మా పిల్లలంతా రెడీగా ఉన్నారు కాబట్టి, మరి డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు ముందుగా రాబోతున్న ఫస్ట్ కిట్ ఎవరిదంటే, ఒక మనిషికి సాయం చేయడానికి స్థాయి అక్కర్లేదు, మానవత్వం ఉంటే చాలు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఒక ఆటో డ్రైవర్ జీవితంలో నిజంగా జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకొని ఒక స్కిట్ ని ప్రజెంట్ చేయడానికి, మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అని చూపించడానికి ఈ స్కిట్ తో మన ముందుకి సీజన్ 3 పిల్లలు రాబోతున్నారు. సో జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్, లైట్స్, కెమెరా, డ్రామా. భారతి, ఒకసారి ఇలారా. ఎలా ఉంది భారతి? బానే ఉంది గాని ఏంటది? గర్భిణీలకు, వికలాంగులకు, ముసలి వాళ్ళకు మన ఆటోలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చే. అందరినీ ఉచితంగా తిప్పితే మరి డబ్బులు? రోజంతా వాళ్ళనే తిప్పుకుంటూ కూర్చుంటామా ఏంటి? అవసరమైన వాళ్ళకి, లేదంటే ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి మనకు తోచంతా సాయం చేయడం మంచిదే కదా. ఆయన మంచి పని చేసేటప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించకూడదే. చాలా చెప్పావులే గాని చాలింకాపు. మీరేంటి ఇంకా ఇలాగే ఉన్నారు? బడికి టైం కాట్లే, పోండి బ్యాగ్ సర్దుకొని తెచ్చుకోండి. అది సరే, ఎన్నాళ్ళు లేనిది ఉన్నట్టుండి ధర్మ బుద్ధి అక్కడి నుండి పుట్టుకొచ్చిందో తమరికి. నిన్ననేనే నిండు గర్భిణి ఆసుపత్రి చూపించుకుందామని సిటీకి వచ్చింది. పాపం పేదవాళ్ళు అనుకుంటానే ఆసుపత్రికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ అలాగే పడిపోయింది. అది చూసి ఏ గుండె కరగలేదే. ఆ దారిలోని వెళ్తున్న నాకు ఆ విషయం తెలిసి మన ఆటోలోని హాస్పిటల్కి తీసుకెళ్ళానే. కానీ డాక్టర్లు అప్పటికే ఆలస్యమైపోయిందన్నారు. అందుకే ఇకనైనా ఇలాంటి నిస్సాయులకి కాస్తైనా సాయం చేద్దామని అనుకుంటున్నానే. దారిన పోయే కంపను నెత్తిని తగిలించుకోవడం అంటే ఇదే. నీకెంత చెప్పినా అర్థం కాదే. నీకు అర్థం కావట్లే. పిల్లలు పిల్లలు స్కూల్కి టైం అవుతుంది, పదండి నాన్న. బాయ్ రా. పదండి రా. ఆటో ఎక్క. కట్టకపోతే స్కూల్ కి రావద్దని చెప్పింది మేడం. అవునమ్మా. మీ అయ్యేడే? నాన్నకి ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంటుని మమ్మల్ని దారిలో వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. ఈ మధ్య మీ నాన్నకి మనకంటే జనమే ఎక్కువైపోయారులే గాని
బ్యాగ్ లీడ పెట్టి కాలు చేతులు కడుక్కుందరు రండి అమ్మా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. రేయ్ హోంవర్క్ చేయి లేకపోతే అమ్మకి చెప్తా. అమ్మా కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల గోడు చెందు కోపమడిచనేని కోరిక తీరేరు విశ్వదాభిరామ వినరవేమ. ఆకలిస్తుందమ్మా. నీ అయ్యొచ్చాక తిందాం లేరా? అయ్యో అమ్మ నీ పిచ్చి గాని నాన్న ఎప్పుడైనా టైంకి వస్తాడా? నాన్నకు మనం గుర్తుకే రాం. పెట్టమ్మా. సరేలే, ఆ బ్యాగులు పక్కకు పెట్టండి తెస్తా. అలాగే అమ్మా. భారతి భారతి ఏంటి భారతి ఇక్కడ పడుకున్నావు? అన్నం తిన్నావా? ఏడైందయ్యా అసలు ఈ టైంకా నువ్వు వచ్చేది? నీకు పెళ్ళం పిల్లలు ఇల్లు సంసారం ఏడ్చిందని గుర్తుందా అసలు? అది కాదు భారతి, పేషెంట్ కి బాలేదని అర్జెంట్ కాల్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాను. అక్కడ ఆలస్యం అయిపోయింది భారతి. ఏం చేయమంటావు భారతి? నలుగురికి సహాయపడాలని ఉద్దేశంతో పెట్టాను, కానీ దిగాక తెలుస్తుందన్నారు లోతు. నా అవసరం ఉందంటూ రోజంతా నా ఫోన్ మోగుతూనే ఉంది. క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. సంపాదించే ప్రతి రూపాయి బండికి ఆయిల్ కి కూడా సరిపోట్లేదే. నేను మొత్తుకునేది అదే. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇడమ్మా అనేసావు, పిల్లల ఫీజు కూడా కట్టలేదు. అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మాని పారేయచ్చుగా. ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీకు తెలుసా భారతి? బహుశా అది తెలుసుకునే మన ప్రభుత్వాలు 108, 104 లాంటి పథకాలు పెట్టారేమో. వాటికి ఫోన్ చేస్తే కరెక్ట్ టైంకి వస్తాయా రావో తెలియదు, కానీ ఈ చందుకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తాడని ప్రజల్లో నమ్మకం ఉంది. ఆపదలో ఆదుకున్నందుకు ప్రజల్లో కృతజ్ఞతలతో చూసే చూపు మన కష్టాలన్నింటినీ మర్పించేస్తుంది. చివరికి మనకి మిగిలేది మంచేనే. మరింకే ఆ తృప్తితోనే కడుపు నింపుకో. నేను మా అన్నయ్యకి కబురు పెట్టా, నేను పిల్లలు ఆయనతోనే పోతున్నాం. భారతి ఆకలేస్తుంది భారతి. తింటే తిను, లేకపోతే ఫోన్ పట్టు కూర్చో. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు కదా, పో. భారతి, మా భారతి, ఏంటి బావ ఇంత పొద్దున్న వచ్చావు? కూర్చో, నేను పిలుస్తాను. భారతి, ఏంటి బావా నీ పేరు ప్రజల్లో మారుమోగిపోతుందట? ఏదో నేను చేసే ఉడత సాయానికి ప్రజల అభిమానం బావా, అంతే. కానీ నీళ్ళు ఆరిపోతుంది, అది నీకు తెలియట్లేదా బావా? ఇప్పుడు జనానికి వాడుకోవడం తప్ప ఈ ప్రేమలు అభిమానాలు ఉండవు బావా. ముందు తెలుసుకో. నీ వల్ల అది ఎంత బాధపడి ఉంటే నన్ను రమ్మని కబురు పెట్టుండాలి. ఇప్పటికైనా నీ సంఘ సేవలు పక్కన పెట్టి నీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటావా, లేక దాన్ని నాతో తీసుకోమంటావా? చూడు బావా, నేను ఒక పని ప్రారంభించాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనకడుగు వేసేది లేదు బావా. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న ఆరంభింపను నీచ మానవుడు విజ్ఞయాన సంతృష్టులకయ్యన పద్యం నాకు స్ఫూర్తినిచ్చింది బావా. అయితే నీ నిర్ణయంలో మార్పు లేదనమాట. భారతి, అన్నయ్య పిల్లల్ని తీసుకొని రామ్మా, పోదాం. నేను రాలేనన్నయ్య. మళ్ళీ నీకేమైందే? ఇక్కడుంటే కష్టాలే, అక్కడికి వస్తే మొగుడిని వదిలేసి వచ్చిందని తలంపులు. అందుకే నేను రాలేనన్నయ్య. జనాల్ని ప్రేమించిన వాడు ఎవ్వడూ బాగుపడలేదు. మీ కర్మ. అన్నయ్య థ్యాంక్ యూ భారతి, నన్ను అర్థం చేసుకున్నాను. పుట్టింటికి తలంపులు తేకూడదని ఆగాను కానీ నీ ఘన కార్యాలను మెచ్చి కాదు. ఇప్పుడు చెప్తున్నా విను. నీ తప్పు నువ్వు తెలుసుకుని తప్పు ఒప్పుకున్న నాడే నాతో మాట్లాడాలి, లేదంటే నా బిడ్డల మీద ఒట్టే. రండ్రా. నాన్న నువ్వంటే మాకు ఇష్టం లేదు నాన్న, ఇష్టం లేదు నాన్న.
నానా నానా ఏమైంది నానా నానా ఏమైందో చెప్పు నానా. నాకేం కాలేదురా. అమ్మా అమ్మా ఏంట్రా ఏంటి? ఒకసారి ఇట్రా అమ్మా. నేనేం రాను. నాన్న దగ్గుతున్నాడమ్మా, భయంగా ఉందమ్మా. అయితే నన్నేం చేయమంటారు? ఒకసారి వచ్చి చూడమ్మా. చూడమ్మా దగ్గుతున్నాడమ్మా. సరేలే కీర్తి, నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. అలాగే అమ్మా. రేయ్, నువ్వు అయ్యకి మంచినీళ్ళు తెచ్చి. అలాగే అమ్మా. భారతి, నాన్న లే నాన్న. రండి డాక్టర్ గారు. చందు, ఏంటి నీ ప్రాబ్లం? ఊపిరాడట్లేదు డాక్టర్. కళ్ళు మస్కల్గా ఉన్నాయి. అవునా? ఎంతో మందికి సాయం చేసిన నీకు రావాల్సిన పరిస్థితి కాదు. ఇన్ఫెక్షన్ వల్ల లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి. బాడీ కూడా ప్రమాదకరంగా మారి మీరు వెంటనే పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవ్వండి. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు డాక్టర్. పోతే పోనీ అని పెద్ద అపరాధం. మనిషిగా పుట్టినందుకు నలుగురు మనుషులకి సాయపడ్డా. ఇప్పుడు కూడా మూర్ఖంగా మాట్లాడడానికి సిగ్గుండాలి. ప్రస్తుతానికి మందులు వాడండి అమ్మా. నాన్న హాయ్, నేను డాక్టర్ కిరణ్ కుమార్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం చందు. ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్, కానీ నిలువెత్తు మానవత్వం. మేము కష్టంలో ఉన్నాము రా చందు అంటే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ మానవత్వం మట్టిలో కలవబోతుంది. రండి, చెయ్యి వేసి చందును కాపాడుకుందాం. ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి. ధన్యవాదాలు. నాన్న, మమ్మల్ని క్షమించు నాన్న. నువ్వు అంటే మాకు చాలా ఇష్టం నాన్న. చందు పడుకోడన్నా. రే, మామయ్యకి ఫోన్ చేయండి రా. నాన్న ఫోన్ ఇవ్వు నాన్న. అమ్మా. హలో అన్నయ్య, నేను భారతిని. ఎలా ఉన్నావమ్మా? ఉంటే తింటున్నాం, లేదంటే పస్తులు ఉంటున్నాం. కానీ ఏనాడు నీ సాయం కోరలేదన్నయ్య. కానీ ఇప్పుడు నీ బావకి అసలు ఆరోగ్యం బాలేదన్నయ్య. కాసిన్ని డబ్బులుంటే పంపించన్నయ్య. ఆ రోజు నీ మొగుడికి నచ్చ చెప్దామని వస్తే ఇద్దరు నన్ను ఎదవని చేసి పంపించారుగా. పోటుగాడిలా ఇల్లు కుటుంబం వదిలేసి సమాజ సేవ అని తిరిగాడుగా. ఆ ప్రజల్ని చదువుకోమను పెట్టే. అన్నయ్య, అన్నయ్య. భారతి, నాకేం కాదు భారతి. ఏడో పిల్లలు ఏడుస్తున్నారే. నాకేం కాదు నాన్న, నాకేం కాదు. కాదు నాన్న, పడుకో. నమస్కారం అన్నా. ఎవరండి? నా పేరు జానీ, ఊరుబండాలో మెకానిక్ ని. ఇప్పుడే చందన్న గురించి ఫేస్బుక్ లో వీడియో చూసి వచ్చిన. నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా భార్యని పైసలు లేక బండి మీద తీసుకుపోతుంటే బండి ఆగిపోయింది. చందన్ని వచ్చి నా భార్యని ఆసుపత్రికి తీసుకుపోయిండు. అసొంటి అన్న కష్టం వస్తే ఊకుంటామా? అందుకే వచ్చిన. చందన్న, నీకేం కాదు చందన్న, నీకు మేమున్నామన్నా. అవును ఉన్నాం. ఎవరండి? నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. డ్యూటీ పని మీద వేరే సిటీలో ఉన్నా. అమ్మకి బాగాలేదని ఫోన్ వచ్చింది. ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే చందన గుర్తుకొచ్చాడు. ఒక మామూలు ఆటో డ్రైవర్ మాట మీద నిలబడతాడా అని అనుకున్నా. కానీ ఫోన్ చేసి చెప్పిన గంట సేపట్లో మా అమ్మ హాస్పిటల్లో ఉంది. అదంతా చందన వల్లే. ఇలాంటి చందన కష్టం వస్తే మేము ఊరుకుంటామా? మీరు
నేను అన్న చేత సాయం పొందిన వాడినేనమ్మా. వీడియో చూసిన కొద్దిసేపట్లోనే ఇంతమంది వచ్చామంటే అన్న చేత సాయం పొందిన వాళ్ళలో ఇంకెంతమంది ఉంటారో ఆలోచించమ్మా. చందన్న మనసున్న మనిషి అమ్మా. నేటి సమాజానికి ఇలాంటి వాళ్ళు కావాలి. అవును కావాలి. లేకపోతే మానవత్వం మానవ సేవ అనే మాటలు మరుగున పడతాయి. పదండమ్మా, ఇంకెందుకు ఆలస్యం? మనం చందనని కాపాడుకోవాలి. మమ్మల్ని క్షమించు నాన్న. నువ్వు అంటే మాకు చాలా ఇష్టం నాన్న. అది మేము అర్థం చేసుకోలేకపోయాం నాన్న. బాబా, ఇంతమంది మనుషుల్లో మనసుల్లో స్థానం సంపాదించుకునే నువ్వు దేవుడివి బాబా. భార్యనై నీ మంచితనాన్ని తెలుసుకోలేకపోయాను. మహారాజు లాంటి మనసున్న నీతో ఇన్నేళ్లు మాట్లాడక నా మూర్ఖత్వాన్ని నేనే ఎత్తి చూపుకున్నాను. నన్ను క్షమించు బావా. భారతి లే, వదిలే. అన్నా తీసుకో అన్నా. నిన్ను మేము కాపాడుకుంటామన్నా. కాపాడుకుంటామన్నా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మనం చేసే సాయం చిన్నదే కావచ్చు, కానీ అది అవసరమైన వారికి కొండంత. ప్రజలందరి మనసుల్లో సేవాభావం నిండినప్పుడు ఈ భూమి మీద నేను ఒంటరిని అనుకునే మానవుడే ఉండడు. రండి, తోటి వారికి సాయపడదాం. ఒక అద్భుతమైన స్కిట్ సీజన్ 3 పిల్లల తరపు నుంచి. సంజయ్ అనబడే ఒక ఆటో డ్రైవర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని, సో బోరుబండ్లో ఉండే ఈ మనిషి నిజంగానే వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు అండ్ అలాగే వికలాంగులకు ఏ టైంలో సాయం కావాలన్నా ఫ్యామిలీని పక్కన పెట్టేసి సాయం చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఆటో డ్రైవర్ అవ్వడం వల్ల, పొల్యూషన్ వల్ల ఆయనకి లంగ్ క్యాన్సర్ రావడం జరిగింది. అండ్ ఆయన ఎవరికైతే హెల్ప్ చేశాడో వాళ్ళందరి సాయంతో ఆపరేషన్ కూడా జరిగింది. బట్ ఇంకా కోలుకోలేదు అనే విషయం మా వరకు వచ్చింది. అండ్ ఆయన నంబర్ మనం కింద స్క్రోల్ చేయొచ్చు. ఎవరైతే సాయం చేయాలనుకున్నారో వాళ్ళు చేయొచ్చు. బట్ ఆయన జీవితాన్ని, ఆయన జీవితంలో జరిగిందని సీజన్ 3 పిల్లలు మీ ముందు ప్రజెంట్ చేశారు. సో జడ్జెస్ ఎలా అనిపించింది? అలీ గారు. మానవ సేవ మాధవ సేవ అంటుంటారు. సో అట్లాంటి వ్యక్తికే ఆపద వచ్చిందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. సంజయ్ తొందరగానే ఇప్పుడు బాధల్లో ఉన్నారు, తొందరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే సంజయ్కి నా ట్రస్ట్ నుంచి నేను తనకి హెల్ప్ చేస్తాను తప్పకుండా. సంజయ్ ఆధారంగా ఈ స్కిట్ అయితే ఎవరైతే చేశారో మేబీ నాకు తెలిసి బుచ్చిబాబు చేసి ఉంటాడు. రాజ్ కుమార్. పేపర్లో చూసిన తర్వాత నీకు స్కిట్ తయారు చేసా, లేకపోతే నువ్వు ఎప్పుడైనా ఆయన్ని చూసావా? పేపర్లో చూసినాం సార్. చూసిన తర్వాత ఇది బుచ్చిబాబు రాశాడు సార్. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ సార్. నైస్. అన్షయ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ గారి గురించి చెప్పాలంటే, చాలా తక్కువ ఎర్నింగ్ ఉన్న ఈ ప్రొఫెషన్లో, అంటే ఒక ఆటో నడుపుతూ అతను చాలామంది మొండితనం అనుకుంటారు, కానీ అది పట్టుదల, వాళ్ళ కమిట్మెంట్ టువర్డ్స్ వాట్ దే థాట్ అండ్ వాళ్ళకున్న క్లారిటీ. అలీ గారు అన్నట్టు ఆయన చేయడం, బట్ జెన్యున్గా మాకు కూడా తెలిసే మాకు చేతనంత మేము చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఐ విష్ హీ గెట్స్ వెల్ సూన్ అండ్ తన ఫ్యామిలీకి కావాల్సినంత సపోర్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టు ఆల్ డ్రామా జూనియర్స్ ఆడియన్స్ ఆల్సో. అండ్ కాన్సెప్ట్ వైజ్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వైజ్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ గుడ్. ఓంకార్ గారు. ఈస్ట్ వెస్ట్ సీజన్ 3 ఇస్ ద బెస్ట్. మీ అందరికి నా విజిల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో నలుగురికి మంచి నేర్పాలి, లేకపోతే నలుగురికి సహాయం చేయాలని ఒక మెసేజ్తో మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారు. అండ్ ఈశాన్, స్పెషల్లీ నువ్వే టాపర్ ఈ టోటల్ స్కిట్కి. చాలా బాగా చేసావు. అండ్ అందరూ మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరూ బాగా చేశారు. అండ్ మీ అందరూ కలిసి నాకు ఒక మాట ఇవ్వాలి. సంజయ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని మీరు స్కిట్ చేశారు కాబట్టి ఇంత మంచి అప్లాజ్ వచ్చింది. మీరందరూ కలిసి నన్ను కూడా రమ్మంటే వస్తాను. మనం అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చూసి పలకరించి ఆయనకి సహాయం చేసి వద్దాం. మీరందరూ గుడ్ లక్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో స్కోర్స్కి వెళ్ళిపోదాం. ఓంకార్ గారు, ముందుగా మీ స్కోర్. 1 2 3 4 5 6 7 8 9 out of 10.
ఓకే ఆలి గారు 1 2 3 4 5 6 7 8 9 సూపర్ అద్భుతమైన స్కోర్ ప్రస్తుతానికైతే. సో చివరిలో అన్సూయ గారి స్కోర్ కూడా తెలుస్తుంది కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ. ఓకే సో డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ లో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న స్కిట్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు బేసిక్ గా ఇప్పుడు అవెంజర్స్ ఫీవర్ నడుస్తుంది సూపర్ హీరోస్ అంతా. సో హల్క్, థార్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి ఇంటర్నేషనల్ సూపర్ హీరోస్ మన ఇండియన్ సూపర్ హీరో అయిన శక్తిమాన్ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మరి అది ప్రెజెంట్ చేయడానికి మా సీజన్ 2 పిల్లలు వచ్చేస్తున్నారు. సో జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్. లైట్స్ కెమెరా డ్రామా. మంతర్కాళి ఇది జంతర మంతర మోళి మాయా లేదు మంత్రం లేదు యంత్రం లేదు తంత్రం లేదు మోసం గీసం మొదలే లేదు. ఆహా యువరానికల ఉలిక్కి పడుతుంది. నువ్వు గనక నీ చేతి వేలకు ఉంగరాలు ఇస్తే 5 నిమిషాలు నీ బరువు బంగారం చేస్తా. నా బరువు బంగారమా? నిన్ను చూస్తే నమ్మాలనిపించట్లేదు. నమ్మాలి, నమ్మకమే జీవితం. కావాలంటే అక్కడ చూడు పెట్ట కనిపిస్తుందా? ఇప్పుడు చూడు దాన్ని ఎలా మైండ్ చేస్తున్నావు. తిరుమగి పిలుస్తున్నారు చూడు. అవును నమ్మచ్చు అనిపిస్తుంది అన్సూయ గారు. సరే ఇచ్చేద్దాంలే. ఇదిగో సత్యానాష్. అయితే నేను చెప్పిన మంత్రం కళ్ళు మూసుకొని 3 సార్లు చెప్పు. ఓకే. ఆవకాయ కారం, బంగారం మాయం, తానోస్కి సమర్పణం. ఆవకాయ కారం, తానోస్కి సమర్పణం. బంగారం మాయం అది నేను చెప్పాగా. మాయం నా బంగారం. ఒరే సచ్చినాడా. ఎల్లారింది లెగండు కొక్కురుకో మంచాలింకా రేగండు కొక్కురుకో. చీనా బతుకు చీకేదని మాడి పండైంది. అయినా నా పర్సనాలిటీ ఏంటి, నేను చేసే పని ఏంటి, నా మీద నాకే సిగ్గేస్తుంది. బతుకు చాడా. నీ రూమ్మేట్ ని బాత్రూమ్ లో షాంపూ అయిపోయింది, సగం స్నానం చేశాను, ఇంకో షాంపూ ఉందా? నిన్నే లీటర్ బాటిల్ తెప్పించాను, అప్పుడే కొట్టేశాడండి. మన దరిద్రానికి తోడు ఆ జుట్టు ఎందుకురా? ఒక్కడే పని చేయలేకపోతున్నా, హెల్ప్ చేయవా? తినేటప్పుడు మాత్రం ఒక్కడినే తినలేకపోతున్నాను అని ఎప్పుడైనా అన్నావారా? మీరు మాత్రం తక్కువ కుమ్మాలు తిన్నా పొయ్యి రావటం. అరే ఓ పసి పిల్లోడు ఇక్కడ కష్టపడుతుంటే పాపం అనేవాడు ఒక్కడే ఉన్నారా? పందికొక్కులా నువ్వు బస్కనేంట్రా? సరే స్నానం చేస్తే హెల్ప్ చేస్తా, వాసన వస్తుందిరా. నేను చేసి వారం అయింది, నీకేమన్నా వస్తుందా? వచ్చి బాటలు దిగు. సరే సగం గుడ్డినా కొడక అది అయిపోయి. అయ్యో సారీ మామ, బండి అనుకున్నాను, 2 ఒకేలా ఉంటాను. ఇప్పటికే బట్టలు ఎక్కువే నెలల పిల్లాడు అయిపోయినట్టు ఎన్ని మారుస్తావురా? నువ్వు వేసుకుంటే తెలుస్తుందిరా. క్యారెక్టర్ తక్కువ ఉండాలని ఈ క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ అన్ని నాకే ఇచ్చిన. అరే ఈ ఎండాకాలానికి ఎక్కడ పడితే అక్కడ చెమటతో చచ్చిపోతున్నారా? రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారా? అలా పరిగెత్తుకుంటూ వచ్చావు. కాంపిటీషన్ కాకరకాయ పక్క వీధిలో మన ఇంటి ఓనర్ గారు కిరాయి వసూలు చేస్తున్నాడు రా. ఎగురుకుంటూ పోదామంటే జిగురైపోయింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేసా. దెబ్బకి హెడ్ ప్రాణం టైల్ కి వచ్చిందిరా. టైల్ అంటే గుర్తొచ్చింది, బాత్రూమ్ లో టైల్స్ కి మేగులు కొట్టాలి. నువ్వు ఈ పని చూడు. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు. నమస్తే మేడం. మేడం మీ ఎన్సీసీ క్యాంప్ లో మీకు తుమ్ము వచ్చినప్పుడు మీ హస్బెండ్ మీకు ఇచ్చిన కచ్చి పోయిందని కంప్లైంట్ చేశారు. అది ఇదే మేడం. అలాగే మేడం, దాని మీద ఉన్న బొమ్మ అలాగే ఉంది మేడం. మేడం కొద్దిగా ఎలా అయిపోయారు పాపం మీరు. థ్యాంక్ యూ మేడం.
భలే పరిగెత్తుకొచ్చారా పులిలాగా. పులిలా కాదురా, పులి ముందు జంకలా పరిగెత్తా. పులి పక్క వీధిలోనే ఉంది. ఆ కవర్లో ఏముంది? ఈ రోజు నుండి మన కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. అనుష గారు చాలా వాల్యుబుల్ అని ఇచ్చారు. అయితే త్వరగా ఓపెన్ చేయరా, సరిగ్గా తిని 3 గంటలు అవుతుంది. హోటల్ పోయేదా తిందాం పదా. షాంపూ బాటిల్ కొన్నారా? లేదా కొట్టరా కొంటా, ఓపెన్ చేయరా. ఇది పాత కరెన్సీరా. అరే చాలా వాల్యుబుల్ అంటే ఏంటో అనుకున్నా. మేడం గారి ఫస్ట్ సాలరీ అనుకుంటా. ఇక నా వల్ల కాదురా. ఈ వాడిని నమ్మి అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చా. హాలీవుడ్ నుంచి ఇక్కడ దాకా ఎంతో దూరం వచ్చా. చివరికి నా చిగురు కూడా మిగలేదురా. ఎంత మాట అన్నారో స్పైసు. తారగాడు జుట్టుకి సుత్తిని ఎన్నిసార్లు రిపెండ్ చేయించాను రా. ఇక ఈ హల్క్ గాడి భారీ కాయానికి నా హృదయ కాలాన్నే అమ్మడానికి సిద్ధంగా ఉంటే ఇదేనారా మీరు నాకు ఇచ్చే మర్యాద? ఇదేనారా మీరు నాకు ఇచ్చే ఆలుగడ్డ? ఇదేనారా మీరు నాకు ఇచ్చే మట్టిగడ్డ? నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. అన్నయ్యా మేము నీతోనే ఉంటామన్నయ్యా. మాయా లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, మోసం గీసం మొదలే లేదు. ఉంటారా? ఉంటారు. ఇంకా ఎన్ని రోజులు రెంట్ కట్టకుండా తప్పించుకుంటారు? సిగ్గులేదా? కట్టమని తెలిసినా కట్టపాలా ఎన్నిసార్లు అడిగా? మిగిలిన సిగ్గు మాకు దానికి. ఒరే తోర్ కొడదే తార్ రోడ్డు కట్టుకుపోతావు. నేను తక్కువ తిన్నానా? ఒరే పిండి గురించి నువ్వే మాట్లాడరా. కొండకి తక్కువ బండకి ఎక్కువ. సార్ మీరు మా వాడిని ఏమనకండి సార్. ఇంకో 2 నెలల్లో 4 ఏళ్ళ అద్దె కట్టేస్తాడు. అదంతా నా తెలిశక్తి. మధ్యాహ్నంలోకి నా డబ్బులు నాకు ఇవ్వాలి. లేకపోతే మీ వస్తువులన్నీ అవుట్ ఆఫ్ కవర్ చేసే. మాయా లేదు, మంత్రం లేదు. మధ్యాహ్నంలోగా మీరు ఇంట్లో ఉండే అవకాశం లేదు. మాయా లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు. రేయ్ దీని నుండి తప్పించుకోవాలంటే ఏదో ఒక స్కెచ్ వేయాలరా. అన్నయ్య ఈ కలర్ ఓకేనా? జరగరా. అసలు ఏం చేస్తున్నావురా? ప్లాన్ చేస్తున్నారా? ఎలాగైనా నా సొంతింటిని నేను మళ్ళీ సంపాదించాలని. ఏంటి ఇది నీళ్ళ? అవునారా, అదో పెద్ద పెట్ట కదా. తీస్తే బాహుబలి పార్ట్ 3 అవుతుంది. ఆ తానోస్ గాడు మోసం చేసినట్టే నేను చేసి నా ఇల్లు నేను రాయించుకుంటారా? ఆడితో పెట్టుకుంటే మరణమేరా. అవెంజర్స్ ఏది మరణం? సొంతింట్లో అద్దె కట్టడం మరణం. సరైన బట్టలు వేసుకోకపోవడం మరణం. జుట్టుకి తగినంత షాంపూ కొనుక్కోకపోవడం మరణం. కడుపు నిండా తిండి లేక కాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకోవడం మరణం. ఇవన్నీ జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో పాటు సొంతింటి కల నిజం చేసేదెవరు? నాతో పాటు మరణించేదెవరు? మాయా లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు. ఏంట్రా గాలిగాళ్ళందరూ గాడిదలు అరుస్తూ వచ్చారు. రే శక్తి రెండు తెచ్చావా? నీకు గనక జుట్టుంటే అది ఒరిజినల్ అయితే బట్టతల రాకుండా ఉండాలంటే ఇల్లు ఇచ్చేయి. నీకు ఆకలిస్తే నువ్వు తినేది అన్నమే అయితే, ఊపైతే తాగేది నీళ్ళు అయితే, పెరగన్నంలో నంచుకునేది ఆవకాయ ముక్క అయితే. మామిడికి రసితే ముందు అబ్బే నా పేరులోనే స్వయం తబ్బి దాని నువ్వు జిగురుతో నిద్ర లేపావు. రా అబ్బే చూస్తున్నా. నీ పట్టా పరమో నా పట్టా పరమో. ఎరా నలుగురిని వెంట చేసుకుని వచ్చినంత మాత్రాన హీరో అయిపోతావా? తమ్ముడు పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం మా ఓనర్ ఇంట్లో ఉంటది. ఆఫ్టర్ గ్యాప్ శక్తిమాన్ ఇస్ బ్యాక్. నిన్ను మీ అమ్మ నిజంగా హాలీవుడ్ లోనే కనుంటే నీ మూతి మీద మొలిచింది నిజమైన మీసం అయితే. నాకు మీసం లేదు. నన్ను గనక రెచ్చగొడితే మీ ఇల్లుతో పాటు ప్రాణాలు కూడా గాల్లో
హల్కు ఇట్రా ఈ రోజు నుంచి ఇల్లు నీ పేరు మీద రాస్తాను రా. మన సినిమాలో అయినా స్కిట్ అయినా ఒక పాటతో ఆగిపోకూడదురా. పార్ట్ 2 లో కలుసుకుందామే. ఇల్లు నా పేరు మీద రాసేసాడు. సూపర్. సో అవెంజర్స్ అందరు దిగిపోయారు అండ్ అఫ్ కోర్స్ మా శక్తిమాన్ తో సహా. సో ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించిందో, బికాజ్ అన్సూయ గారు సీమ్స్ టు బి అవెంజర్ ఫ్యాన్ కాబట్టి మీతోటే స్టార్ట్ చేస్తాం. డై హ్యాడ్ ఫ్యాన్ నేను. సో ఎలా అనిపించింది? దిస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా సరదాగా ఉంది. శక్తిమాన్ వాళ్ళ ఇంటికి పిలిచేసి సూపర్ హీరోస్ అందరూ ఎలాంటి పరిస్థితిలో, అండ్ నా వల్ల మీరు ఇలా బుక్ అవుతారని నేను అసలు అనుకోలేదు శక్తిమాన్ గారు. దట్స్ వింటేజ్, ఎప్పటి నుంచో ఉన్నది. ఫ్యూచర్ లో చాలా వాల్యూ ఉంటుంది ఆ కలెక్షన్ కి. నోట్స్ కి వాల్యూ ఉంటుందో లేదో కానీ మీరు వాడిన ఖర్చుకి కి వాల్యూ ఉంటుందేమో. ఏ ఫర్ అన్సియా, బి ఫర్ భరద్వాజ్. థ్యాంక్ యూ. బట్ ఇట్ వాస్ ఫన్. ఓకే అలీ గారు. ఎవరు మెయింటెనెన్స్ ఎవరు? అంటే ఇంత గెటప్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అంటే మాతో పాటు కొన్ని కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేదో కొంచెం తగ్గినట్టు నాకు ఫీలింగ్ అనిపించింది. ఓకే, ఫర్ మీ నాట్ గుడ్, నాట్ బ్యాడ్. ఓకే ఓంకార్ గారు. అవెంజర్స్ ఫేవర్ ఉంది కాబట్టి అంటే ఈ టైమింగ్కి కరెక్ట్ అనమాట ఈ స్కిట్ రావటం అనేది. టికెట్స్ దొరకట్లేదు బయట. అట్లీస్ట్ టీవీలో డ్రామా జూనియర్స్ చూస్తూ చిన్న సైజ్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగున్నారు అందరూ కూడా. హల్క్ నువ్వైతే ఇంకా బాగున్నావు, నాకు బాగా నచ్చావు నువ్వు. మీకు ఇచ్చింది మీరు బాగా చేశారు. మీ అందరికీ నా విజిల్ ఆల్ ది బెస్ట్. సో స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బావా ముందుగా మీ స్కోర్. 1 2 3 4 5 6 7 8. అలీ గారు 1 2 3 4 5 6 7 8. 9 out of 10. సూపర్. సో సూపర్ హీరోస్ అన్సూయ గారి స్కోర్ చివరిలో తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్ లో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న స్కిట్ గురించి చెప్పాలంటే, అసలు ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవాలంటే ఒక టార్చర్ అయిపోయింది. మాకు మా మొగుళ్ళ కంటే ముందు మీ అత్తమ్మలే గుర్తొస్తున్నారు. మీ అత్తమ్మలు ఉన్నారే, మా కోడళ్ళని అసలు బాగా పనిచేయనియరు. అసలు ప్రశాంతంగా బతకనివ్వరు. ఎప్పుడు చూసినా ఏ కోడలా టీ పెట్టు, కాఫీ పెట్టు, బట్టలు ఉతుకు, బోళ్ళు తోము. అందుకే అసలు కోడళ్ళకి బదులు రోబోలు వచ్చి ఆ పనులన్నీ చేస్తుంటే మాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. మరి ఇదే ఐడియా తోటి రోబో కోడలు గనక వస్తే ఇంటికి ఎలా ఉంటుంది అనే ఈ ఆలోచనతో మా ముందుకి సీజన్ 1 పిల్లలు వచ్చేస్తున్నారు. సో జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్, లైట్స్, కెమెరా, డ్రామా. అమ్మా అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మా. అమ్మా అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మా. అరే సడన్ గా ఏంటి నాయన ఇంత ప్రేమ వచ్చేసింది? కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా? ఇప్పుడు పెళ్లి చేయమంటావా ఏంటి? ఇంట్లో నీకు వదినకు జరిగే పానిపట్టు యుద్ధం చూసాక ఎలా పెళ్లి చేసుకుంటారమ్మా? పిచ్చోడా, ఇల్లంటేనే పార్లమెంటు. ఇక్కడ గొడవలు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయినా ఫలితం ఉండదు, దేశమే భరిస్తుంది. మీరంతరా ఈ అత్తగోడల బోరు భరించక ఈ మగజాతి వీలైతే సన్యాసం తీసుకుంటుంది, లేదంటే ఆ గొడవల్లో సమాధి అయిపోతుంది. సందు దొరికితే చాలు బాబాల దగ్గర నుంచి బాబుల దాకా అందరూ వేదాంతం చెప్పేటోళ్ళు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన విషయం చెప్పురా. చెప్పనమ్మా, చూపిస్తా. అట్టిచ్చుడే ఎవ్వరు రద్దే. నిన్నే వాలేచేనే పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గోగుల్కే అందరి అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. వామ్మో, ఎవరిది నాకన్నా ఎంత బాగా డాన్స్ చేస్తుంది? అమ్మకు నమస్కారం పెట్టు. ఓకే బాస్. రేయ్, నిజంగానే చెప్పినట్టు వింటుందారా ఇది? నాన్నకన్నా బాగా వింటుందమ్మా. రేయ్, అయినా నువ్వు చవటవి, దద్దమ్మవి, పనికి మాలినోడివి అనుకున్నారా?
ఇంత పనికొచ్చే పని చేస్తావని అస్సలు అనుకోలేదురా. పొగత్తల్లో కూడా తిట్లేనా తల్లి? సరే వస్తా సోఫియా, అమ్మ చెప్పినట్లు విను. బాయ్. ఓకే. వెన్నెల్లో అందాలే నీవే నీవే నీ నీలి కన్నుల్లో విద్యుత్ గమనిస్తా నా నీలి కన్నులతో నీతోనే నవ్విస్తా నా ఎంజిన్ గుండెల్ని నీ సేవకు అర్పిస్తా నీ నిద్ర ఆహా, మిగిలిన ఇంకొకటికి కూడా ఇలాగే రోబోనిచ్చే పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందో. అమ్మా, మీ అబ్బాయి రోబోన్ కోడలుగా తెచ్చాడంటగా. ఆయన గుడ్డు పెట్టని కొడుకు సీమంతం చేసినట్టు పిల్లలకన్నా రోబోతో పనెందుకు? పర్లేదు, దత్త తీసుకుంటా. కోడలంటే గోడ కొట్టిన పిడకలా ఉండాలి, అంతేగాని గోడ కొట్టిన బంతిలా కాదు. అర్థమైందా? ఈ మధ్య సినిమాలో చూసానమ్మా, రోబోలకి ఫీలింగ్స్ వస్తున్నాయంట. అవునా? అంశుయక్క, పెద్దలు అంటారు బెండకాయని విజి తీసుకోవాలి, కోడల్ని కొట్టి తీసుకోవాలి. ఆయన పక్కింటి వాళ్ళ గొడవలు నాకెందుకులే. నా కోడలికి కోటింగ్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్ళొస్తా. ఇదిగో సోఫు, వెళ్ళొస్తా. నా పేరు సోఫు కాదు, సోఫియా. ఇప్పుడు దీన్ని నేను కొట్టుకుంటే నా అత్త పొచ్చుకి కలక్కని తెచ్చిందా అని అవుతా. ఉండవే నీ పని చెప్తా. ఉసై సోఫియా, దొంగ మొహం దానా? నాది దొంగ మొహం కాదు, రోబో మొహం. ఏదో మొహంలో వచ్చి కాళ్ళొత్తు. అలాగే. నన్నే కొడతావే, ఉండు నీ పని చెప్తా. ఉసై సరిగ్గా వస్తావే. ప్రోగ్రామ్ ఓవర్లోడెడ్. ఏందే ఇది? ఏందే ఇది? మామిడి పండు పిసుకున్నట్లు ఇట్లా పిసుకుతున్నావు. నీతో నాకెందుకులే గాని, అక్కడ వేడి వేడి ఇడ్లీ ఉంటాయి, తెచ్చి నా మొహన్ కొట్టుపో. అలాగే అత్తగారు. అబ్బో, అత్తగారు. ఏందే ఇది? హోలీ నాడు గుడ్లు కొట్టినట్టు ఇట్లా కొడుతున్నా. సారీ అత్తగారు, తక్కువైందా? సర్లే, ఏదన్నా వంట చేసి కాలు పెట్టు, నా గోరిస్తా. అలాగే అత్తగారు. పో. కాలు పెడుతుంది వంట. తగలు పెడుతుంది. ఏంటి ఇది? ఏదో కాళ్ళ వాసన వస్తుంది. ఉసై, ఏం తగలేస్తున్నావే లోపల? సోఫు బ్లాస్ట్ అయిందా? అయిపోయింది. తగలబడిపోయింది అత్తమ్మా. సారీ అత్తగారు, టాస్క్ కంప్లీటెడ్. వంట వండి కాలబెట్టినా మీరు ఇప్పుడు తిని అఘోరించాలి. అమ్మో అమ్మో అమ్మో, నా కడుపు మార్చినావు కదా, నేను పాపిషిదానా. నీ కిడ్నీలు ఎత్తుకుపోను, నీకేదో రోగం వచ్చి మధ్యలో పుట్టుకునని పోను. సారీ అత్తగారు, నా కిడ్నీలు లేవు, వైరస్ మాత్రమే వస్తుంది. ఉండవే, నీ తుప్పు తీస్తా. థ్యాంక్స్ అత్తగారు, ఛార్జింగ్ అయిపోయింది ఎలాగని ఆలోచిస్తున్నాను, ఈ లోపు మీరే పెట్టారు. అయ్యో అయ్యో అయ్యయ్యో, నా అత్త జీవితం అన్యాయం అయిపోయిందే. పక్కింటి ప్రమీల కోడల్ని ఎంత బాగా టార్చర్ చేస్తుందో, నాకు అవకాశం లేకుండానే పోయే. ఓ దేవుడో, నా దేవుడా, నీ తయారు చేసిన గొంతు ఎండిపోయింది. సుఖ మంచినీళ్ళన్నా ఉంటాయి, ఇవే సాగుతా. అలాగే అత్తగారు, నోరు తెరవండి. ఎందుకే? 1 డ్రాప్ ఇనఫ్. చుక్కడు మంచి. పోలియో చుక్కలైనా 2 వేస్తారు కదనే. నువ్వు నాకు అస్సలు ఊపిరి ఆడనివ్వట్లేదే బాబోయ్. ఊపిరి ఆడట్లేదు మీన్స్ ఎమర్జెన్సీ, అంటే ఆక్సిజన్ కావాలి. అత్తగారు, నోరు తెరవండి, నోట్లో నోరు పెట్టి ఊదాలి. నీ చేతికి దొరికి నాకు పెద్ద కర్మ చేస్తారా బాబు? నన్ను వదిలేవే బాబు. ఆగండి అత్తగారు, ఆగండి, నోట్లో నోరు పెట్టి ఊదాలి. దండం పెడితే నన్ను వదిలే. ఆగండి అత్తగారు,
రోబో కోడలి పిల్లి ఉంటే ఇలా ఉంటది అనమాట. నేను జాగ్రత్తగా ఉండాలి. అత్తమ్మ బాగైందా, తగలబడిపోయిందా అది. సో మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ముందుగా ఐ స్టార్ట్ విత్ ఆలి గారు. యా, కోడలి పిల్ల అత్తమ్మ అంటే జనరల్గా రోబో అంటే కోడలు రోబోలుగా ఉండరు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అత్తలే రోబోలు అయిపోతారు, సైలెంట్ అయిపోతారు కదమ్మా. అబ్బా ఎంత ఆనందంగా ఉన్నారు అందరూ. ప్రియాంక అండ్ రోబో సపోర్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇద్దరు బాగుంది, గుడ్. ఓకే, అనసూయ గారు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ అత్త కొడల మధ్య వైరం ఏదైతే ఉందో అది రొటీన్ తరతరాల నుంచి వస్తుంది. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రోబోని కోడలుగా తెచ్చాడు వీడు పెళ్లి చేసుకోవడానికే భయపడి రాకేష్. సో జోషిత, యూ డిడ్ యువర్ బెస్ట్. ఐ లైక్ యువర్ వాక్, యూనో రోబోలా వాక్ బాగుంది. అండ్ లాస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద స్కిట్, ఆగండి అత్తగారు ఆగండి, వాడు అలాగే అరిగిపోయిన రికార్డ్ల యూనో మషిన్ కాబట్టి ఆగండి అత్తగారు నోట్లో నోరు పెట్టాలి. ఓవరాల్ ఇట్ వాస్ అ డీసెంట్ యాక్ట్. ఓకే, ఓంకార్ గారు. మెంటర్ ఎవరు? వికాస్ సార్. తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగే, అంటే కిడ్స్కి చాలా బాగా నచ్చుతుంది. కానీ ఈ స్టేజ్లో చేసే స్కిట్ అయితే కాదు. ఇంకొకసారి జరగకుండా చూసుకోండి. అండ్ రోబోగా నువ్వు బాగా చేసావు జోషిత, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో అలీ గారు మీ స్కోర్తో స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 out of 10. ఓంకార్ గారు మీ స్కోర్ 1 2 3 4 5 6 7 out of 10. ఓకే, సో 3 ఫెంటాస్టిక్ స్కిట్స్ చూసేసాం కాబట్టి ఇప్పుడు అనసూయ గారి స్కోర్ చూసే టైం వచ్చేసింది. బికాస్ షీ ఈస్ అ సీక్రెట్ జడ్జ్. ముందుగా సీజన్ 1 పిల్లల స్కోర్ బోర్డ్ ఎలా ఉందో చూసేద్దాం. ఆలీ గారు అండ్ ఓంకార్ గారు ఇచ్చిన స్కోర్. సో సీజన్ 1 పిల్లలకి ఆలీ గారు 8 ఇచ్చారు అండ్ ఓంకార్ గారు 7 ఇచ్చారు. మరి అనసూయ గారు రెడీ? 1 2 3 4 5 6 7 out of 10. ఓకే, మరి సీజన్ 2 పిల్లల స్కోర్ బోర్డ్ చూసేద్దాం. సీజన్ 2 స్కోర్ బోర్డ్ ప్లీజ్. ఓకే, ఆలీ గారు 9 ఇచ్చారు అండ్ ఓంకార్ గారు 8. అనసూయ గారు 1 2 3 4 5 6 7 8 9 out of 10. మరి సీజన్ 3 పిల్లల స్కోర్ బోర్డ్ ఎలా ఉంది? ఓకే, ఆలీ గారు అండ్ ఓంకార్ గారు ఇద్దరు 9 ఇవ్వడం జరిగింది. మరి అనసూయ గారు మీ స్కోర్ 1 2 3 4 5 6 7 8 9 out of 10. ఈ ఎపిసోడ్ విన్నర్స్ విత్ 27 points ఇస్ సీజన్ 3. మరి ఇంతకీ గ్రాండ్ స్కోర్ పరిస్థితి ఏంటో చూసేద్దాం. గ్రాండ్ స్కోర్స్ ప్లీజ్. సో మా సీజన్ 1 పిల్లలు ఉన్నారు విత్ 506 points అండ్ మా సీజన్ 3 పిల్లలు ఉన్నారు విత్ 523 points అండ్ 527 points తో ఆ లీడ్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లీడ్ లో ఉన్నారు మా సీజన్ 2 పిల్లలు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి డ్రామా జూనియర్స్ ఛాంపియన్షిప్. టాటా, బై బై, గుడ్ నైట్. చూడు బావా, నేను ఒక పని ప్రారంభించాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెనకడుగు వేసేది లేదు బావా. ఇది నేను చిన్నప్పుడు చదువుకున్నా ఆరంభింపను నీచ మానవుడు విజ్ఞయాన సంతృష్టులకై అనే పద్యం నాకు స్ఫూర్తినిచ్చింది బావా.